ఒక మెమరీ ప్లీజ్. గుండె ఆగిపోయినట్టు ఉన్నదే, ప్రాణం వీడిపోయినట్టు ఉన్నదే. దీని నుంచి నాకు ఉన్నది ఒకటి గిఫ్ట్, ఇది ఒకటే కాబట్టి దాన్ని తగలబెట్టాలనుకుంటున్నా. ఏంది సెట్ కాలేదు మా ఇద్దరికి, సెట్ కాక మొత్తానికి ఇడిపోయినాం. గొడవలు అది కొంచెం పెద్ద అయ్యి మొత్తానికి బ్రేకప్ అయిపోయింది. వెళ్ళిపోతోంది ప్రాణమే, కనబడుతోంది శూన్యమే. 3 సంవత్సరాలు ఎంత ఇట్లా ఎంట పడ్డానో 3 నెలల నుంచి పడుతూనే ఉన్నారా బాధ. ఎంచాలే నీది పోల్చాలే నీది బంధమైనది. ఏం లేదు, ఇంకా శ్రీతన లేదు నా లైఫ్లో. అయిపోయింది ఇంకేం లేదు నా లైఫ్. నేనేమైపోవాలి, నిన్నేమనుకోవాలి, ఏ మనసును తిట్టాలి ఈ క్షణం. సో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రవి. యాక్చువల్లీ చాలా రోజుల తర్వాత వీడియోలు కనబడుతున్నా. దానికి రీజన్ అంటే ఇన్ని రోజులు మీరు వీడియోస్ గురించి అడిగారు కదా, శ్రీతు రవి అని. సో మా ఇద్దరు లైఫ్లో ఎండ్ ఆఫ్ అనే ఒక ఎండే వచ్చింది. శ్రీతి ఇకపై నాతో వీడియోలు కనబడదు. నేనుంటా, బట్ శ్రీతి అయితే నాతో ఇకపై వీడియోలో కనబడదు. మా టీంలో కూడా కనబడుతుందో ఆల్మోస్ట్ కనబడదు. ఇక చెప్పేసింది, నా లైఫ్లో నుంచి వెళ్ళిపోయింది తను మొత్తానికి. ఇంకేం లేదు, శ్రీతు నాకు బ్రేకప్ అయింది. అమ్మా ఎలా చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఆల్మోస్ట్ నేను 3 months నుంచి ఇది అనుభవిస్తూ వచ్చా. అంత ఆలస్యం లాస్ట్ వీడియోలో కూడా మీరు చూసారు. మనీ వాళ్ళందరూ మాట్లాడిస్తాను చెప్పారు కదా, మనీ ప్రసాద్ మాట్లాడించారు. బట్ గొడవలు అది కొంచెం పెద్ద అయ్యి మొత్తానికి బ్రేకప్ అయిపోయింది. వెళ్ళిపోతోంది ప్రాణమే, కనబడుతోంది శూన్యమే. లైఫ్ లాంగ్ కలిసి ఉందామని అనుకున్నా, బట్ ఒక 1 year కూడా ఉండలేకపోయినా ఆమెతో. తప్పు నాదుందో తెలియదు, తనదో తెలియదు, బట్ సెట్ కాలేదు మా ఇద్దరికి, సెట్ కాక మొత్తానికి ఇడిపోయినాం. అప్పుడప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే, అప్పుడప్పుడు కాదు ప్రజెంట్లో ఏమనుకుంటున్నా అంటే, అప్పట్లో నాకు శ్రీతు 3 years ఎంటబడ్డా సైలెంట్గా ఉంది. కనీసం ఈ టీంలో చేరినప్పుడు తను నాకు కనీసం లవ్ యాక్సెప్ట్ చేయకుండా ఉండింటే అయిపోతుండే. కనీసం ఇప్పుడు ఆ రోడ్ పైన పడి తెచ్చేటోని, ఇప్పటివరకు అలానే ఉండేటోని. 1 year ఇప్పటిలోపు నన్ను ఎవ్వరు పట్టించుకునేవాళ్ళు. 1 yearలో చచ్చిపోయేటోని ప్రశాంతంగా. గాయం చేసేసావే నా బాధే లేదే, కానీ మాటే జారి. ఈ మధ్యలో వచ్చింది, నన్ను పట్టుకున్న తర్వాత మంచిగానే చూసుకుంటా అని చెప్పింది. ఎన్నెన్నో ఓప్స్ ఇచ్చింది అంటే ఐ మీన్ నా తప్పుడు ఉండొచ్చు ఈ లవ్లో, ఎందుకో తెలియదు. బట్ జ్ఞాపకాలు అవన్నీ ఎలా తీసుకోవాలో నాకు అర్థం అవ్వట్లేదు. ఒక్కొక్క సిచ్యువేషన్లో మా అమ్మ నెల కంటే ఎక్కువ తననే అనుకున్నా. ఇప్పుడు అది కూడా లేదు. ఏమైంది సంసారం అంతా మళ్ళీ ఏమైంది నీకు? ఎన్ని రోజులు నన్ను బాధపడాలిరా నీ గురించి? నేను చెప్పు, నాకు అర్థం కాదు. ఇప్పుడు వీడియో పెట్టినావు, చెప్పు ఏమైంది చెప్పు. వాళ్ళకే చెప్పు, నువ్వు సమాధానం వాళ్ళకే చెయ్యి. దేనికి వీడియో? దేనికి చెప్పు. ఇప్పుడు పంచాయతీ ఏంటి అదేంటి చెప్పు. అరే ఎంత భరించాలిరా చెప్పు. ఎంత భరించాలి? శ్రీతనకు నాకు బ్రేకప్ అయిందిరా. వీడిపోనంది నా ప్రాణమే. ఇగో నీకు చెప్పినా నేను కాదు మామ, ఒక్క నిమిషం. ఒక్కసారి నేను ఫోన్ చేస్తాను వచ్చా, నా ట్రైనింగ్ చేస్తా ఒకసారి. అంటే నెంబర్ మార్చిందా? నాది బ్లాక్ లేసేది, మళ్ళీ నేను చెప్పుకోవాలి. జోక్స్గా నేను సీరియస్ చెప్తున్నా. సీరియస్లీ బ్రేకప్ అయిపోయింది శ్రీతనకు నాకు. ఏం లేదు, ఇంకా శ్రీతన లేదు నా లైఫ్లో. మంచిది, అదే ఎండ్ ఆఫ్ ఇస్తున్నా వాళ్ళకి చెప్తున్నా. మామ నేనైతే ఒకటే చెప్తా మామ. నేను ఫ్రెండ్గా నేను చేసేది ఏంటంటే, ఉండేవాళ్ళు వచ్చేదాకా వచ్చేవాళ్ళు పోతూనే ఉంటారు మామ.
ఇంకోటి తెలుసా, ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు ఆమె ఒక్క మీద తప్పులేదు, నీది కూడా తప్పు ఉంటుంది ఎట్లయినా, అని ఆమె చెప్పమంటే చెప్పలేదు, నువ్వు కూడా చెప్పలేవు. ఎప్పుడైనా ఒక చేతులతో చప్పట్లు కొడితే రావుగా మామ, అదే చెప్తున్నా, మరి రెండు చేతులతో కొడితేనే వస్తాయి. నీది కూడా తప్పు ఉంటుంది. అన్ని మిస్టేక్స్ ఉన్నాయో నాకు తెలుసు, నీకు తెలుసు. వీడు చెప్పకుండా బయటికి పోవడు, దీపు ఏదో సంథింగ్ ఏదో ఇష్యూ, అవన్నీ వదిలేద్దాం, అదంతా రైట్, అది వదిలేసేయి. ఇప్పుడు ఇంత విడిపోయే కారణం ఎందుకు? మాకు సంవత్సరం దాకా ఉండు ఎందుకు? 3 సంవత్సరాలు ఆయన కుక్క లేక పాయిజన్లు దాగా అవి దాకా అన్ని చేసి, అప్పుడే నువ్వేం తప్పేంది ఎందుకు ఆమె విడిచిపెడుతుంది అని నా డౌట్ రా. ఇంకోటి అప్పుడే వీడు దొరకకపోయినా అయిపోయింది, మనకి దొరకకపోయినా వదిలేగినా అయిపోయింది. పట్టించింది నాకు చెప్పింది రా, శ్రీతు చెప్పింది ఇది సిచ్యువేషన్ అని చెప్పింది. నేను అప్పుడు ఆ టైంలో ఎక్కడి నుంచి వస్తుంటే చూసి పట్టుకున్నాం అంతే. పట్టుకోకపోయినా అయిపోయింది, కనీసం చచ్చిపెట్టాడు మంచిగా, ఇంత బాధ ఉండకపోయేది. కష్టమనేది లేని రోజంటూ లేదు కదా. అవసరం మరానికి చెప్పాలా? ఒకటే చెప్తున్నా, అనేది మార్గం కాదురా బే. చెప్పు. డెత్ అనేది మార్గం కాదు అసలు. డెత్ అనేది మన చేతులు లేదు, ఉబ్బని చేతులు. అప్పుడు వదిలేస్తే చచ్చిపోతే అని అంటుంటే బతకడా, మరి లేకపోతే బతకడా అంటున్నా నేను. ఏ పాయిజన్ తాగిండు మసి చేసిండు కథలో, లేకపోతే బతకవా నువ్వు పిల్లలు లేకపోతే? అప్పుడు ఆమె కావాలని ఏడిచినావు, ఇప్పుడు ఆమె పోతుంది. పోతే పోనీరా చచ్చే బతుకుమాదే, కావాలని ఏడుస్తాడు, వదిలేసిందని ఏడుస్తారు. ఎందుకురా బై చచ్చిపోరా నువ్వు, బతికి వేస్ట్. తలకాయ కిందికి వేస్తాడు, ఏడుచుడు ఒకటే వస్తుంది నీకు. ఏం చేసినారా ఇప్పుడు? నువ్వేమైనా గోల్డ్ కొనుక్కున్నావా, మీ అమ్మకి ఏమైనా కొనిచ్చినావా, మీ డాడీకి ఏమైనా కొనిచ్చినావా? మా ఒక ఫోన్ కొన్నాడు, రెమ్యూనరేషన్ ఒక ఫోన్ కొన్నాడు. వావ్ గ్రేట్. ఇప్పుడు నువ్వు ఒక పిల్ల పోయింది అది పోయింది అంటే ఫోన్ రా, నీకేం చెప్తున్నా? అరే నాది ఎవరు కదా, పోతే పోయిందనే చెప్తున్నా నేను. అందరు బ్రేకప్ అయిందని చెప్తున్నా, నేనేం బాధపడట్లేదు. నువ్వు ఇన్ని రోజులు పర్సనల్ ఎంత బాధపడ్డాడో మాకు తెలుసు. ఆయన నరకం చూస్తున్నాం, మేమేం చూస్తున్నాం. 3 సంవత్సరాలు ఎంత పడ్డానో 3 నెలల నుంచి పడుతూనే ఉన్నారా బాధ. ఓ పిల్ల కోసం ఎందుకు ఆయనకు అర్థం కాదు. అదే ఓ పిల్ల కోసం ఇచ్చేసి పోనీ పోయిన వాళ్ళు పంపించేసి వెళ్ళిపోయినారు. ఈ దునియా అంతే లవ్ రా బై, చెప్పాను లవ్. ఈ లవ్ ఉంటేనే అబ్బా పెళ్లి చేసుకుంటాం కాదు. ఈ రోజుల్లో అవి లేవు, అప్పట్లో లేవు, ఏం లేవు. లవ్ చేసే వాళ్ళనే లవ్ చేయండి, మీరు ఎంట పడకండి, ఏ అమ్మాయి వెనక పడకండి. మీరు అవన్నీ గుర్తు చేసిన ఇంకెక్కువ విడిపిస్తారు అప్ప. ప్లీజ్ మీ కాల్మకు తెలియకోండి కదా. సఫర్ అయ్యింది వాళ్ళు కూడా కావద్దు మామ. మన ఫ్యామిలీ వాళ్ళు కూడా సబ్స్క్రైబర్స్ అవునా కదా? నా బాధని చెప్పుకొని బ్రేకప్ అయిన చెప్తున్నారా, మధ్యలో ఎందుకు వచ్చారా మీరు? నాది చెప్పు, ఇప్పుడు చెప్పు. సరే చెప్పుకో. సరే వెళ్ళిపోండి. నేను చెప్పుకుంటా. సరే మేము లేమనుకొని చెప్పరా భయ్, మేము లేమనుకొని చెప్పు. అరే ఇంకొకసారి ఏడ్చినట్టు సౌండ్ వచ్చింది అనుకో చంప వలుగుతారు. అవ్వట్లేదు బ్రో, నేను ఏం చేస్తా? ఆపే వాడు ఏడుస్తుంటే మాకు ఏడుపు వస్తుంది. ఏడవకరా బే నీ అమ్మ, ప్లీజ్ రా బ్రో. సంవత్సరం ఇట్లా అంటుండు, రైల్వే స్టేషన్ లో పోయినంటారు వీడు, అక్కడ పోయి ఉన్నాడు అంటాడు. 1 year ఇట్లా కాలేదు బ్రో లవ్. నీకు రైల్వే స్టేషన్ లో వండడం అవసరం ఏంది నాకు అర్థం కాదు. ఇంకొకసారి కొట్టు బ్రో కొట్టు. అయిపోయింది ఇంకేం లేనా? మంచి ప్రేమికులే గూడ్చిపోయి లైఫ్ లో సక్సెస్ అయినారు. నీకేమైంది నాకు అర్థం కాదు. లైఫ్ అయిపోయింది అంటున్నావు. ఒక పిల్లతో ఎప్పుడు జీవితం ఉండదు. నీకు ఆడ అమ్మ నాయన ఉన్నారు, మీ మమ్మీ డాడీని చూసుకో మంచిగా. ఫస్ట్ బతుకుతే నా లెక్క బతకాలి. ఎవరైనా పోరొద్దు ఏమొద్దు, ఎంజాయ్ ది లైఫ్, పీస్ ది లైఫ్. అంటే ఎందుకు పోరు ఉండి ఏం లాభం? ఇప్పుడు నీకు పిల్లు ఉంది అనుకో భయ్యా, నీ దానికి డబ్బులు ఖర్చు పెట్టాలి. నీకు పిల్లలేదు అనుకో, ఈడు నీ దోస్తు అనుకో, ఈడు ఖర్చు పెట్టి ఈడు నాకు ఖర్చు పెడతాడు అంతే బస్. ఈ గ్యాప్లో మేము మస్తు ఎంజాయ్ చేసినాం. పోరీలు వద్దు, లైఫ్ను ఎంజాయ్ చేయండి, గుద్ద వాళ్ళకి ఎంజాయ్ చేయండి. మజా ఏందో లైఫ్లో కనిపిస్తుంది. ఇప్పుడు ఉన్నమాట ఏంటంటే వెళ్ళిపోయిన అమ్మాయి తప్పు ఉందో ఇంత తప్పు ఉందో ఎవరు తప్పు మ్యాటర్ కాదు. వాళ్ళకి అయ్యింది బ్రేకప్,
వాళ్ళు లోపల ఏం పెట్టుకున్నారో ఏం చేసుకున్నారో మాకు తెలియదు, కానీ తప్పు ఎవరిదో ఏముందో మనకు తెలియదు. తప్పు ఎప్పుడైనా ఇద్దరిదే ఉంటుంది, ఇద్దరు ఉంటేనే విడిపోతారు, లేకపోతే ఉత్తగానికి విడిపోతారు. కానీ అయిపోయింది ఇట్స్ డన్ అయిపోయింది. ఇప్పుడు ఏంది ఫైనల్ గా నెక్స్ట్ మన స్టెప్ ఏంది, మన కథ ఏంది, ఏం చేద్దాం అనుకుంటున్నావు? అంటే చచ్చిపోదాం అనుకుంటున్నావా, లేకపోతే ఏదైనా బిజీ అవుదాం అనుకుంటున్నావా? ఆప్షన్ పెడితే నువ్వు చచ్చిపోకు, మేమే చంపేస్తాం. బెస్ట్ సింపుల్ గా పెయిన్ చేతులతో చచ్చిపోయినా చెప్పుకో, ఈ చెయ్యి పెట్టుకుని పిసికేస్తాం అంతే గలీజ్ గా. చెప్పు మా దోస్తుల చేతితో నేను చచ్చిపోయినా అని గొప్ప మేమే చెప్పుకుంటాం, మేమే చంపేసుకున్నాం రా భయ అని గౌరవంగా చెప్పుకో. నువ్వు ఈ పోరి విషయంలో ఇట్లా ఈ లవ్వుల విషయాలలో చచ్చిపోయినావు అనుకో, నీకు ఇజ్జత్ ఉండదు, ఏముండదు. చచ్చిపోతే ఎప్పుడైనా సరే ఒక మొనగాంతి చచ్చిపోవాలి, గుర్తుపెట్టుకో ఎప్పుడైనా. అది అంతా అయిపోయింది. లైఫ్ లో ఏమన్నా మంచిగా పోమా, ఏడవక్కరా ఎప్పుడు మనం ఉంటాం. బ్రో ఏడైతుంది. ప్రతిదానికి ఏడుపు ఒకటే కాదురా రీజన్. 3 monthsకి వెళ్ళి నేను లిటరల్లీ చెప్తున్నా, 3 monthsకి వెళ్ళి అయిపోతుండు, పిచ్చోడు మనసుకి అనిపిస్తుంది, మా చవన్కన్నా అనిపిస్తుంది కదా మామ. అని 1 year లవ్ చేసింది మామ వాడు. అంటే 3 years నుంచి వీడు లవ్ చేస్తుండే, కాకపోతే వీళ్ళిద్దరు ఉన్నది 1 year నుంచి కాబట్టి కొంచెం ఉంటుంది మామ ఫీలింగ్. 100% ఉంటుంది. అది ఓకే కాదనట్లేం బాయ్, ఉంటుంది. ఇప్పుడు వదిలేయాలి, ఇంకా మ్యాటర్ అంతా వదిలేసేయాలి. నేను కూడా అదే ఎత్తున ఏం లేదు. సో ఏం లేదు, శ్రీతుకి నాకు ఎండ్ ఆఫ్ అయింది. యాక్చువల్గా తనతో వీళ్ళ వీడియో తీపిద్దాం అనుకున్నా, బట్ సిచ్యువేషన్ బాగాలేదు వాళ్ళ ఫ్యామిలీలో. సో తను కూడా వీడియోకి రాలేదు. సో నేను ఒక్కనే పాల్గొతున్నాను, మా ఇద్దరు బ్రేకప్ అయిందని అంతే. ఇప్పుడు ఏం లేదు, లాస్ట్గా ఏదంటే శ్రీతో నాకు గిఫ్ట్ ఇచ్చింది ఫోటో, ఆర్డర్ పెట్టి అది తీసుకో, ఆ ఫోటో ఫ్రేమ్ తీసుకో. ఇదొకటే ఉంది తను నాకు ఇచ్చిన, గుర్తుగా ఉంచుకుంటాడు మనోడు, ఎందుకంటే ఉంటుంది కొన్ని రోజులు లైఫ్ టైం. అంటే ఒక మెమరీ. గుండె ఆగిపోయినట్టు ఉన్నదే, ప్రాణం వీడిపోయినట్టు ఉన్నదే. ఇదొక్కటి మిగిలింది బ్రో, తను నాకు ఇచ్చింది, ఇంకేం లేదు నా లైఫ్లో. తిట్టి ప్రాణం పోతున్నా, వదిలిపెట్టి నిన్ను నీ పోనే. ప్రతిదానికి ఏడుస్తామేంద్రా. ఫోటో తీసాడు పెట్టారా? చూసే ఇంకేడిపు వస్తుంది రా భయ్. మేము ఈ ఫోటో నా ఫ్రేమ్ కూడా రూమ్ లో ఉంటే తీసి జాబెట్టిన అనమాట, ఇట్లా ఊరికే గుర్తు తెచ్చుకొని ఏడుస్తుండు అని చెప్పేసి ఇంత మంచిగా ఉంటుంది. అందుకోసం ఏం లే, దీని నుంచి నాకు ఉన్నది ఒకటి గిఫ్ట్, ఇది ఒకటే కాబట్టి దాన్ని తగలబెట్టాలనుకుంటున్నా. ఏంది దాన్ని చూసి నేను భరించలేను. నేను పెట్టుకుంటాం రా మా ఇంట్లో కావాల్సి వస్తే, నువ్వు కాల్ చేసుడు ఎందుకు రా. నేను ఫ్యూచర్లో నేను మీ ఇంటికి వచ్చిన చూస్తే కూడా నేను తట్టుకోలేను బ్రో. వద్దు, నాకు ఉన్న ఒక్కటి దాన్ని తీసేస్తే నా మైండ్ మొత్తం ఫ్రీ అవుతుంది. మా అంటే ఒక 2 నెలలో 3 నెలలో ఏడుస్తూ మళ్ళీ ఫ్రీ అయిపోతా. ఇది ఉంటే లైఫ్ లాంగ్ అలానే బాధపడుతూనే ఉంటా. ముద్ర కాల్చుడు తగలబెట్టడం అనేది ఒక మూర్ఖత్వం, అది వేస్ట్. నువ్వు మెమరీస్ కాదరా భయ్, అందరు చేసే పని ఇటు చేస్తుండు. అది ఏమంటారు తెలుసా, చైల్డ్హుడ్ మైండ్ సెట్ అంటారు. అది అర్థమైందా? ఏడిపోతుంది అమ్మ. తలగబెడతాను, దాన్ని తలగబెట్టి కూడా ఒకసారి. ఫైనల్గా అంతే చెప్తున్నా, ఇది ఒకసారి చూసుకో మంచిగా. ఏం లేదు, దీన్ని తగలబెడుతున్నా అంతే. కిరణ్ ఇన్ని రోజులు ఏం చెప్పినా కాలం లేకుండా వచ్చారు, బట్ ఇది ఒక్కసారి నన్ను వదిలేయండి రా ప్లీజ్. ఒక్క విషయంలో నేను లైఫ్లో మంచిగా ఉండాలనుకుంటున్నా లేదు బ్రో, లైఫ్లో మంచిగా ఉండాలి. మేము పెట్టుకుంటాం రా, నువ్వు పెట్టుకోకూడదు. సరే ఏం చేస్తావు? మంచిగా చైల్డ్హుడ్ మైండ్ సెట్ లో చేస్తావు. సరే నేను చిన్నపిల్లనే. సో గైస్ ఏం లేదు, నెక్స్ట్ వీడియో కూడా అందరికీ నెక్స్ట్ వీడియోలో ఇలా తీసి చూపిస్తా అండబెట్టేది. వీడియో ఆఫ్ చేస్తాను, నేను చేస్తాను. నువ్వు మజాక్ చేసినావు. ఫోటో అయితే అంట పెడుతున్నా, అంతకుమించి ఏం లేదు. సో గైస్ బాయ్.